నమస్కారం. నా పేరు డాక్టర్ ప్యారక కృష్ణమాచారి. కలం పేరు రూపకృష్ణ. గత సంవత్సరం 1 జూన్ 2024లో సీజన్ 3 ఎపిసోడ్ 1ని ప్రసారం చేశాను. ఆ తర్వాత నా అనారోగ్య కారణాల వల్ల వీలు కాలేదు. ఈ మధ్యకాలంలో నేను రాసిన ఓ జ్ఞాపకాలతో పాటుగా మరో కవితా సంకలనము నేనేం చేశానని ఈ 2 పుస్తకాల యొక్క కవితలని ఈ ఎపిసోడ్లలో మీకు వినిపిస్తాను. దయచేసి ఆనందించండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ధన్యవాదాలు. గత ఎపిసోడ్లో ప్రేమ తపస్వి కవితను ఓ జ్ఞాపకాల కవితా సంపుటి నుంచే ప్రసారం చేయడం జరిగింది. ఈరోజు 2వ కవిత ఈ చోటనే అనే కవితను మీ ముందుంచుతున్నాను. దయచేసి ఆదరించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చోటనే మలయ మారుత పవనాలు వేడి నిటూర్పులు వదులుతున్నాయి. ఈ చోటనే పారిజాత కుసుమాల పూల పూబాలలు ప్రేయసి రానందుకు వాడిపోతున్నాయి. ఈ చోటనే చెట్లపై కోయిల కూని రాగాలు కలకల రాగాలు వాలపిస్తున్నాయి. ఈ చోటనే ఉదయిస్తున్న చంద్రుడు మసకబారి మబ్బులతో కలిసి సానుభూతి తెలుపుతున్నాడు. ఈ చోటనే శరీష కుసుమాల నీ నోము పూర్ణ సుధాకర వెన్నెల కాంతులు విరజిమ్మినాయి. ఈ చోటనే తారాకాంతుల నీ నయనాలు కనబడక కలవర పెడుతున్నాయి. ఈ చోటనే ఆ పొగడ పూల చెట్టు కింద నీ పాలాంగణం పైన ముంగుళ్ళు సవరించినది. ఈ చోటనే ప్రణయ భావన గీతాలాపలను ఉల్లాసంగా ఆలాపిస్తూ స్వర్గసీమలో విహరించినది. ఈ చోటనే ఉన్న మల్లెల తోటలోని పరిమళాలు మన సమాగమానికై గుర్తు తెస్తున్నాయి. ఈ చోటనే ప్రకృతి రూపమైన నా సౌందర్య రాశితో అధర చుంబనాది ఆలింగనల మాధుర్యాన్ని పొందినది. ఈ చోటనే మనోజ్ఞ రసజ్ఞ మధుర భావనలతో నా రాణి అభిసారిక అయి నా కోసం ఎదురు చూసినది. ఈ చోటనే ప్రస్తుతం నిబిడీకృత వేదనతో నా హృదయేశ్వరి రాకకై ఎదురు చూస్తున్నాను. ఈ చోటనే ప్రస్తుతం నిబిడీకృత వేదనతో నా హృదయేశ్వరి రాకకై ఎదురు చూస్తున్నాను. ఓ నా జీవన పథమా, ఓ జీవన రథసారథి, దలిచేరి అల్లకల్లోలంగా ఉన్న నా మనసుకు ఉపశమనం కలిగించవా. 3వది విరహవేదన. తొలి సంధ్యలో హరిదశ్వుడి లేత కిరణాలు. తొలి సంధ్యలో హరిదశ్వుడి లేత కిరణాలు చెట్ల ఆకుల సందుల్లోంచి బంగారు రంగుల్లో మెరుస్తున్నవి. ఎగిరే పక్షుల వింత విన్యాసాలు, కిలకలారావాలు, ఆమని కోయిలల రాగాలు, అవి రసరమ్య గీతాలు. విరభూషణ కుసుమిత చూత లతికలు, చిగురాకుల వనసీమల సోయగాల పచ్చ చీరలు, హరితహార వనసంత శోభలు కొంగొత్తగా ఉన్నాయి. భాస్కరుడు తన సహజాత ప్రభలతో పలచిన కాంతులతో ప్రకృతి కాంతను పులకింపజేస్తున్నాడు. కాగా ఎన్నో హృదయాలను మేల్కొల్పుతున్నాడు. విరహాగ్నితో నిశిరాత్రి కోరికలు శశిలో కలిసిన వలపు తేనెల మాధురీమణి మధుర భావనలతో. విరహాగ్నితో నిశిరాత్రి కోరికలు శశిలో కలిసిన వలపు తేనెల మాధురీమణి మధుర భావనలతో విస్ఫోటమైన కలద నిద్రా పరిష్వంగాన్ని వీడి కొలనులో తామర ఓలె ఉన్న ఆ సొగసైన కళ్ళతో సౌందర్యారాధన
బాసల ఊసులు తీరలేదని, సౌందర్యారాధన బాసల ఊసులు తీరలేదని నిరీశ్వరతో ఆ అరవిందాక్షాలు అలసిపోయాయి. పాపం ఆ ఏకాంత బాల మదన తాపంతో నిహతమవుతున్నది. మనసు కడలిలో ఆవలింతల కవ్వింతలు అలలుగా ఎగిసిపడుతున్నవి. రాగరంజితమైన వసంతాగమనంలో రాసకీళి విన్యాసం లేక విరహతాపంతో ఆ రమణీయమణి ఆవురుమంటున్నది. అభిసారికయ్యి తన మదిలో భావాలు ప్రియుడికి తెలుపమని వికాసితోద్భాసితం అవుతున్న ఉదయ బాణుడిని వేడుకుంటున్నది. వికాసితోద్భాసితం అవుతున్న ఉదయ బాణుడిని వేడుకుంటున్నది. ఆ నీరెండలో కొండలు కోనలు పర్వాల ప్రాయంతో ప్రవహిస్తున్న సెలయేళ్ళు, కాలం ఒకనాటికి ఆగదని చెప్పే జలపాతాలు, ఇవన్నీ ఆ విరహోత్కంఠిత మౌన వేదనకు సాక్షీభూతాలు. కాలం ఒకనాటికి ఆగదని చెప్పే జలపాతాలు, ఇవన్నీ ఆ విరహోత్కంఠిత మౌన వేదనకు సాక్షీభూత. 4వది ప్రేమ బంధం. జన్మ జన్మల బంధం అన్నావు, జన్మశాంతం నాతోనే ఉంటానన్నావు, అహరహము నా ఆలోచనలే అన్నావు, అణువణువు నా కోసమే అన్నావు. అదరాల నుండి ప్రేమ పదాలు పలకగా, శరీరాలు స్పర్శతో స్పందించగా, పరవశంతో ప్రణయ రాగాలు ఆలపించగా, తన్మయత్వంతో మనుషులను రంజింపజేసుకొనగా, ఇద్దరం ప్రేమించుకున్నాం కదా, కలిసి మెలిసి తిరిగాం కదా, స్వప్నాల మేడలలో విహరించాం కదా, ఎన్నో బాధలు చేసుకున్నాం కదా. మరి అప్పుడే ఆ బాధలు ఏం మర్చిపోయావా? గోదావరి పరవళ్ళ లాంటి భావావేశం, ప్రేమ బంధంలోని రసాస్వాదనలో భావోద్వేగం, అనిర్వచనీయమైన ప్రేమతత్వ శోధన, గుండెలోతుల్లోంచి ప్రేమ కుసుమాల పరిమళం. గోదావరి పరవళ్ళ లాంటి భావావేశం, ప్రేమ బంధంలోని రసాస్వాదనల భావోద్వేగం, అనిర్వచనీయమైన ప్రేమ తత్వశోధం, గుండె లోతుల్లోంచి ప్రేమ కుసుమాల పరిమళం. ఏవా రసానుభూతులు! నీవు పంచిన ఆ మమకారం, అది నాకిప్పుడు వీడని భారం. ఆనాటి నీ పెదాలపైన చిరునవ్వులు, ఇప్పుడు నాకు అవి సుడిగుండాల సుళ్ళు. నీ మృదు మధుర భాషణలు నన్ను దహించి వేస్తున్న అగ్నికణాలు, నీ మత్తెక్కించే కనుదోయి చూపులు నాకవి కనిపించని అశనిపాతాలు. నీ మృదు మధుర భాషణలు నన్ను దహించి వేస్తున్న అగ్నికణాలు, నీ మత్తెక్కించే కనుదోయి చూపులు నాకవి కనిపించని అశనిపాతాలు. అలా కాకూడదంటే పెళ్లి కూతురువై నా ప్రియసఖిగా రావాలి, పెళ్లి కూతురువై నా ప్రియసఖిగా రావాలి. ఓ దుల్హన్, మన మిలన్ని ఎవరు ఆపలేరు. ఓ దుల్హన్, మన మిలన్ని ఎవరు ఆపలేరు. మరి నీవెక్కడా? ఏమైపోయావు? నీకై ఆకాశం అంచుల దాకా వెతికాను, బోంతరాలన్నీ శోధించాను. నీవు మరణశయ్యపై ఉన్నావని తెలుసుకొని ఆ యముడితో పోరాడాను. నా పిచ్చి కానీ నీవెక్కడికి పోలేదు. నా ప్రాణం నా జీవం నీవు కాదా? నీవే నాలో ఉండగా నేనేంటి? నీవే నాలో ఉండగా నేనేంటి? ఇలా పిచ్చి పిచ్చిగా నీ కోసం ఎదుగుతున్నాను. ఏదో దివ్య చైతన్యం మనల్ని కలుపుతుంది, మన శయ్యపై ఉన్న నిన్ను మేల్కొలుపుతుంది, మెల్లగా నిన్ను నా దరికి చేరుస్తుంది. మనం చేసుకున్న బాసలు మన ప్రేమ బంధంతో ఫలిస్తాయి. మన శయ్యపై ఉన్న నిన్ను మేల్కొలుపుతుంది, మెల్లగా నిన్ను నా దరికి చేరుస్తుంది. మనం చేసుకున్న బాసలు మన ప్రేమ బంధంతో ఫలిస్తాయి. 5వది ఓ జ్ఞాపకాలారా. ఈ పేరుతోనే ఈ పుస్తకం తయారు చేయబడింది. ప్రేయసి లేని జీవనం, నిస్పృహతో కూడిన శూన్యం, జడీభూతమైన మానసిక నిర్వేదం, ఎడబాటుతో కుమిలిపోవడం తథ్యం. తెలితో గడిపిన ఆ మధుర క్షణాలు మరిచిపోలోని అనుభూతుల గనులు.
చెలితో గడిపిన మధుర క్షణాలు, మర్చిపోలేని అనుభూతుల గనులు. పార్వతి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా దేవదాస్ మాత్రం ఆమెను మరవలేదు. అదే సీను ఇప్పుడు రిపీట్ అయింది. తాగలేను కానీ మరొక తప్పదు. అయినా మాటి మాటికి జ్ఞప్తికి వస్తున్నాయి, మరీ వెంటబడి వేధిస్తున్నాయి. ఓ జ్ఞాపకాలారా, ఇలా గుర్తుకొచ్చి సతాయించకండి. మసకబారిన నా జీవితంతో ఆటలాడకండి. ఏదో మౌనంగా మనుగడ సాగిస్తున్నా. కళ్ళదిద్దరితో కలల ఆసరాతో బతుకు బండి సాగుతున్నది. మీరొచ్చి నన్ను పెడుతున్నారు. ఓ జ్ఞాపకాలారా, సర్వం కోల్పోయి పిచ్చిగా ఉన్నాను. మీరొచ్చి నన్ను పూర్తిగా పిచ్చివాడిని చేయకండి. ఓ జ్ఞాపకాలారా, ప్రేయసి నిష్కరణతో వీధిన పడ్డాను. మరి మీరొచ్చి పూర్తిగా ఇంకా పడేయకండి. మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్న మనసు వికలమవుతున్నది. ఇలా ఎంతకాలం గుర్తుకొస్తారు? ఈసారి వస్తే నా ప్రేయసితో రండి, లేకపోతే నా నన్ను బతకనియండి. నా వెంట మాత్రం పడకండి ప్లీజ్. అజ్ఞాత ప్రేయసి. 6వది. రాత్రి నింగిన పూసిన నక్షత్రాలు కనుమరుగయ్యాయి. రాత్రంతా నీ జ్ఞాపకాలతో చీకటి చిలికినందుకేమో. ఉదయ కిరణ వెలుగు వెన్నెల నులివెచ్చని వేళ్లతో తాగుతుంటే పిల్లగాళ్ళు వచ్చి అంబరాన ఉన్న నీ నవ్వును చెదరగొట్టింది. మధురమైన హువ్వులతో నేనుంటే రోజులను తగిలించే సూర్యుడు నాకు శత్రువు అయ్యాడు. అభిజాత్యం గల నీ లౌకత్తల సౌందర్యం వికసిస్తున్నది కదా. పైకి కోపంగా ఉన్నా నీ ఆత్మగత సౌందర్యాన్ని ఏమని వర్ణించను. నా చూపు, నా హృదయం నీ కోసం తప్పిస్తూనే ఉంది. నీ సమ్మోహన మూర్తిమత్వం అసమానమైనది. నీలోని ఆ ఊర్వశి సోయగం నన్ను వివశుడు చేస్తుంది. నీ ఎద పొంగులు నా ఎదను మనోహరమైన భావనగా మలుస్తుంది. నా అంతరంగాన ఈ నా భావనా దృశ్యాలు ఆనంద తరంగాలు అవుతున్నాయి. ఈ విశ్వాంతరాళంలో మన హృదయాలు ఎప్పుడు మమేకమవుతాయో. అయినా ఒక్కటే ఆత్మగా శ్వాసిస్తున్నప్పుడు, పంచభూతాలు స్వాక్షిగా ఉన్నప్పుడు ఇక మన మధ్య ఎడబాటు ఎక్కడిది? ఏదో భ్రాంతి. ప్రకృతిలో సాగే ఈ అనంత ఆత్మావలోకంలో మన కలయిక ఎవరికీ తెలియని నిశ్శబ్ద సంకేతం కదా. మరి ఇంతగా పరిస్తపిస్తున్న హృదయంలో నీ సాంగత్యంలో కలిగిన అనుభవాలు భావి జీవిత మొక్కలుగా మొలిచిన తర్వాత కూడా ఎలా అర్ధాంతరంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయావు. నీ సాంగత్యంలో కలిగిన అనుభవాలు భావి జీవిత మొక్కలుగా మొలిచిన తర్వాత కూడా ఎలా అర్ధాంతరంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయావు. మరి నీ ముగ్ధ మనోహర రూపం గుర్తుకొస్తే కల్పనాతీత ఆలోచనలతో, హర్షమయ భావాలతో తపిస్తూ ఉన్నాను. నీ ముగ్ధ మనోహర రూపం చూస్తే కల్పనాతీత ఆలోచనలతో, హర్షమయ భావాలతో తపిస్తూ ఉన్నాను. విరిగిపోయిన నా హృదయ చెక్కలతో చితి పేరుస్తావో లేక ఈ సృష్టి లయల అవిభాజ్యత సంబంధమైన ఈ జీవనోత్సవం అదే నువ్వే నేనుగా అదృశ్యంగా మారుస్తావో నీ ఇష్టం. ఈ సృష్టి లయల అవిభాజ్యత బంధమైన ఈ జీవనోత్సవం అదే నువ్వు నేనుగా అద్భుతంగా దృశ్యం మారుస్తావేమో నీ ఇష్టం. ఐక్యం చేసుకో. 7వది. మంచు నిండిన హృదయ సంధ్యారాగాన ఎక్కడివి మధు పరిమళాలు.
బహుశా మత్తెక్కించే స్వప్నాలలో విహరించిన నీ జ్ఞాపకాల పారిజాత సుమాలు ఎదజల్లాయికోవాళ్ళు. మంచు నిండిన ఈ ఉదయ సంధ్యారాగాన ఎక్కడి ఈ మధు పరిమళాలు. బహుశా మత్తెక్కించే స్వప్నాలలో విహరించిన నీ జ్ఞాపకాల పారిజాత సుమాలు వెదజల్లాయి కావు. పురివిప్పిన నెమలి ఆనంద నాట్యానికి తోడుగా కుహకమై దివ్యగానాలతో అలరించినావు నీవు నా కలలో. మన ప్రేమ బంధం ద్వేషం నుండే పుట్టింది కదా. మన ప్రేమ బంధం ద్వేషం నుండే పుట్టింది కదా. అయినా నీ సంకల్పానికి, నీ భావనలకి కట్టుబడి ఆ మహత్తర శక్తి గల ప్రేమతో ఈ బంధాన్ని పటిష్టపరుచుకున్నానే. ప్రేమతత్వంతో ఉన్న ఐక్యత భావనలతో, ప్రకృతి లయలతో మమేకమయ్యానే. ఒక్కసారి నిన్ను స్పృశించని ఈ చెల్లి, నీ ప్రేమ కోసం పరితపిస్తున్న నా హృదయ వేదనను, ఆ తపనను అర్థం చేసుకొని నీ ప్రేమను పంచవా చెల్లి. దేవుడు మన హృదయాల్లో ఉన్నాడంటారు. పాపం, మా దేవుడికి నా హృదయంలో చోటే లేదు. దేవుడు మన హృదయాల్లో ఉన్నాడంటారు. పాపం, మా దేవుడికి నా హృదయంలో చోటే లేదు. ఎందుకంటే నా హృదయం నిండా నీవే కదా. అందుకేనేమో ఆ దేవుడు నాలో ఎన్నో లోపాలు ఉంచాడు. అందులో ముఖ్యమైన లోపం నా సర్వస్వం నీవే అనుకోవడం. ఈ లోపం సర్దుబాటు చేసేందుకు నీ హృదయంలో నన్ను ఐక్యం చేసుకో. నా హృదయంలో నన్ను ఐక్యం చేసుకో. వెన్నెల రాత్రి. 10 నిమిషాలు అది రికార్డింగ్. 10 నిమిషాలా?